వరద ముంపు నుంచి వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే కాలనీలో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ఇళ్లలో బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు కాలనీ వాసులు. వరద ముంపు నుంచి వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే కాలనీలో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ఇళ్లలో బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు కాలనీ వాసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ హన్మకొండ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, వరంగల్ అలాగే హన్మకొండలో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు కదా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నిన్న కొంత వర్షం లేదు, కానీ దాని ప్రభావం నిన్న కూడా ఉంది. మొన్న కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి మొత్తం ఈ ఏరియా మొత్తం 100 ఫీట్స్ రోడ్ మొత్తం నీట మునిగిపోయింది. దాంతో ప్రతి ఇంట్లోకి నీరు చేరింది. ఇక్కడ నుంచి చూస్తే దాదాపుగా 300 మీటర్ల వరకు లోపల కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం తడిచిపోయాయి. ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి తడిచిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఆరబెట్టుకున్నారో, వాళ్ళ దుస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను బయట ప్రపంచానికి తెలిసేలాగా మన వాజిద్ కెమెరామెన్ చూపిస్తున్నారు. మొత్తం సర్టిఫికెట్లు, అలాగే వాళ్ళ విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్లు, అలాగే వాళ్ళ కట్టుబట్టలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్, టీవీలు, బెడ్స్, ఇలా ఒక్క వస్తువు అని చెప్పకుండా అన్ని వస్తువులు తడిచిపోయినాయి. వాటిని ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి డ్యామేజ్ను ఎంతో కొంత సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ సమ్మెనగర్ ఏరియాలో మొత్తం వరద ముంపు మొత్తం చేరిన నేపథ్యంలో ఒక వస్తువు అని కాదు, ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100 ఇండ్లకు సంబంధించినటువంటి పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరిని కదిపినా ప్రతి ఇంట్లోనూ వాళ్ళు దీనమైనటువంటి వ్యవస్థనే చూసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా విలువతో కూడుకున్నటువంటి బుక్స్ అవన్నీ కూడా తడిసిపోయాయి. ఇక రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. రోడ్డు రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. ఇలా రోడ్డు మొత్తం కట్ అయిపోయిన తర్వాత కాలనీలోకి నీరు చేరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 100 ఫీట్ రోడ్లు దాదాపుగా కేయూ క్రాస్, ఇక్కడ నుంచి గోపాల్పూర్ క్రాస్ నుంచి మొదలు పెడితే వడ్డపల్లి చర్చి వరకు మొత్తం ఇది మొత్తం వరద ఫ్లోటింగ్ లో ఉండింది. ఎందుకంటే వడ్డపల్లి చెరువు మత్తడి పోసి గోపాల్పూర్ చెరువులోకి వచ్చింది. ఆ ఫ్లో పెరిగి ఆ వడ్డపల్లి చెరువు ఫ్లో విపరీతంగా పెరగడం వల్ల సోమిడి చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ ఫ్లో, అలాగే సోమిడి చెరువు నుంచి వచ్చినటువంటి వడ్డపల్లి చెరువుకి వచ్చింది. వడ్డపల్లి చెరువు నుంచి గోపాల్పూర్ చెరువుకు రావడం వల్ల గోపాల్పూర్ చెరువు మొత్తంగా తెగిపోయింది. ఆ తర్వాత తెగిపోయిన తర్వాత వాటర్ ఫ్లో అంతా ఈ ఏరియాకు మొత్తం ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది పేదలు నివాసం ఉంటున్నారు. ఈ ఏరియాలో సమ్మయ్యనగర్ అంటే బీద వాళ్ళందరూ ఉండేటువంటి బస్తీ ఏరియాకు సంబంధించినటువంటి వాళ్ళు, కొంత డబ్బులున్న వాళ్ళకి వాళ్ళు రిస్టోర్ కావడం సాధ్యంగా పెద్ద ఇబ్బంది కాదు. వాళ్ళు ఎదురుగా తేరుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ పూట గడిస్తే కానీ, ఎక్కడో పనిచేస్తే కానీ వాళ్ళు బయటికి రాలేని వాళ్ళందరూ కూడా ఈ సమ్మయ్యనగర్ బస్తీలో వందలాది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వందలాది కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ దీన స్థితిని ఒకసారి చూడొచ్చు. వాళ్ళందరూ కూడా మొత్తం ఇంటిల్లి పాదిగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఒక్క కాలనీ కాదు, ఇలాంటి కాలనీలు దాదాపు 20-25 కాలనీలోకి నీరు చేరి ఇండ్లు మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని 24 గంటల పాటు బతికారు. ఆ తర్వాత నీటిలోకి నుంచి బయటికి రాలేని సమయంలో ఇక్కడ నుంచి కొంత వాళ్ళకి ఆహార పొట్లాలు అందించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి నీటిని, ఆహార పత్రాలను మాత్రం అందించగలిగారు. కానీ వాళ్ళకి జరిగినటువంటి డ్యామేజ్ని చూపించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానిలో భాగంగా వీళ్ళకి బస్తీవాసులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో సీఎంని ఇక్కడికే తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులు కూడా ఎఫెక్ట్ అయినటువంటి బస్తీలో ఈ సమ్మయ్యనగర్తో పాటుగా, అలాగే ఇటు పక్కన గాంధీనగర్, పరిమళ కాలనీ, ఇటువైన వేరే ఈ ఏరియాలు ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి ఈ ఏరియాకి సీఎం కొద్దిసేపట్లో రాబోతున్నారు. సీఎం పర్యటనలో భాగంగా వరంగల్ నగరంలో 3 చోట్ల జరిగినటువంటి భారీ నష్టానికి సంభవించినటువంటి ఏరియాలో సీఎం పర్యటన చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడికి ట్రయల్ రన్ జరిగింది. సీఎం ఆర్ట్స్ కాలేజీలో దిగిన తర్వాత ముందు ఏరియల్ వ్యూ చేస్తారు. ఏరియల్ వ్యూలో నగరం ఎలా డ్యామేజ్ అయింది, ఏ ఏరియా ఎఫెక్ట్ అయిందో చూసిన తర్వాత ఇక్కడికి ఆర్ట్స్ కాలేజ్ నుంచి నేరుగా ఫస్ట్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి తర్వాత కాపువాడకు వెళ్తారు. భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాలను చూసుకుంటూ అక్కడ నుంచి వరంగల్లో మరొక ఏరియాని పరిశీలించి పోతన నగర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత హన్మకొండ కలెక్టరేట్కి వస్తారు. కలెక్టరేట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా డ్యామేజ్ జరిగింది, రోడ్లకి ఎంత నష్టం జరిగింది, అలాగే సామాన్యులు ఎంత మేర నష్టపోయారు,
ఎవరెవరికి ఎలా నష్టపరిహారాలు ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దాని మీద ఇప్పటికీ అధికారులు ఒక నివేదికను రూపొందించడం జరిగింది. 55 కోట్లు తక్షణ సహాయంగా పేదలకు అందించడం కోసం, అలాగే వెంటనే పనులు చేపట్టడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టేలాగా అధికారులు అయితే ఒక ప్రపోజల్స్ను సిద్ధం చేశారు. 350 కోట్ల రూపాయలతో పనులు చేపడితేనే భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుంది. వాటిని కొన్ని పనులు మధ్యలో పెండింగ్ అవ్వడం, కొన్ని పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అవి పెండింగ్ వర్క్స్ అలాగే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఎప్పుడూ రాని వర్షపాతం నమోదైంది కాబట్టి ఈసారి దాని ప్రభావం తీవ్రంగా ఉందని చెప్తున్నారు. సీఎం రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థ కూడా అందరూ కూడా సీఎం వస్తున్న సందర్భంగా పూర్తి సెక్యూరిటీని అందుబాటులో ఉంచి సీఎం రాక సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది, తనిఖీ చేసిపోయింది. ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా మోహరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళు నేరుగా సీఎం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి వెళ్ళేలాగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఆయన మొదట సమయనగర్ వస్తారు, ఆ తర్వాత ఇక్కడ నుంచి పోతన నగర్ వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్ళేప్పుడు భద్రకాళి చెరువు దగ్గర ఉన్నటువంటి ములుగు రోడ్డు ఆ పరిసర ప్రాంతాలను చూసేసి ఆ తర్వాత ఐఓఐసి ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ హన్మకొండ కలెక్టరేట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వరంగల్ నగరం ముంపుకు కారణం గతంలో ఉన్నటువంటి చెరువులు కబ్జా అవడం, ఆ తర్వాత నాలాల విస్తరణలో వాటిని విస్తరణ చేస్తున్న సందర్భంలో కొందరు కావాలనే కోర్టుకెళ్లి విస్తరణ పనులు చేపట్టకపోవడం, సగం పనులే కావడం, స్మార్ట్ సిటీ వర్కుల్లోనూ అక్రమాలు జరిగాయి. స్మార్ట్ సిటీ వర్కుల్లో పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించకుండా, స్మార్ట్ సిటీ పనులకు సంబంధించినటువంటి నిధులు వెచ్చించకుండా కొంత అదనంగా ఎస్టిమేషన్ పెట్టి పనులు చేపట్టకపోవడం వల్ల అక్రమాలు జరిగాయి. కాబట్టి పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ ముంపుకు కారణమవుతుందనే ఒక నివేదిక కూడా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎవరి మీద యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎవరి మీద ప్రభావం చూపబోతున్నారు, ఎవరి మీద వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అనేది ఒక కొంత అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ అధికారులు తీసుకున్నటువంటి అలసత్వం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం కాకపోవడం, మరొక వైపు గోపాల్పూర్ చెరువు కట్ట తెగిపోవడం, అలాగే బయట నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ను అంచనా వేసుకొని అప్రమత్తం చేయకపోవడం వల్ల ఈ భారీ నష్టం జరిగిందని చెప్తున్నారు. ప్రమాదంతో పాటు ఇప్పటికీ మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. నిన్నటి వరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 3 మాత్రమే చనిపోయారని చెప్పారు. కానీ ఈ రోజు వారి సంఖ్య పెరుగుతుంది, దాదాపు 6కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో రిటైర్డ్ ఈ కారును కాపాడుకునే ప్రయత్నంలో కారు కొట్టుకుపోతుంది, దానికి దారం కడదామని బయటకు వచ్చినటువంటి రిటైర్డ్ ఆయన వరదలో కొట్టుకుపోయారు. అలాగే ఒక ప్రేమ జంట బైక్ మీద వెళ్తుండగా నిన్న ప్రేమ జంటలో ఒక యువతి బైక్ మీద నుంచి కొట్టుకుపోయినటువంటి సంఘటన స్టేషన్ గన్పూర్ పరిసర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది. అలాగే వరద ఉధృతి తాకిడికి ఇంకొక వ్యక్తి చనిపోయిన సంఘటన కనిపించింది. హన్మకొండలో వరంగల్ నగరంలో యువకుడు చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి చనిపోయిన వారికి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఉంటుంది, పూర్తిగా నష్టపోయిన వారికి పాక్షికంగా నష్టపోయిన వారికి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు అనేది ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న తీరును బట్టి చూస్తే ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, అలాగే పరుపులు, కొందరు ఇళ్లలో ఉన్నటువంటి సామాను మొత్తం వరదలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంత క్లోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా వాటిని అన్నింటినీ ఆపుకునే ప్రయత్నం చేశారు. ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు డోర్స్ పెట్టి ఇంట్లో ఉన్నాయి కానీ రేకులకు సంబంధించినటువంటి ఓపెన్ లో ఉన్నటువంటి వస్తువులను కూడా వరద ఫ్లోటింగ్ కొట్టుకుపోయి కార్ల విషయానికి వస్తే చాలా కార్లు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద కార్లు కూడా కొట్టుకుపోయాయి, చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టానికి సంబంధించినటువంటి పూర్తి అంచనాలు వేయడానికంటే అంచనా వేయడం కోసం చాలా టైం పడుతుంది, కనీసం వారం రోజులైనా పడుతుంది. తాత్కాలికంగా జరిగినటువంటి వెంటనే వాళ్ళకు అందుబాటులో ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారానికి సంబంధించి 55 కోట్లు తక్షణ సాయం కావాలనే ఒక లెక్కను మాత్రం సీఎం ముందట పెట్టబోతున్నారు. సీఎం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడికి చేరుకుంటారని తెలుస్తుంది. 2 గంటల నుంచి సుమారు 4:30 వరకు వరంగల్ నగరంలో పర్యటించబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.